అండి. ఈ మధ్య సినిమాల్లో ఏ సినిమా అయినా కానీ హీరోస్ చాలా కష్టపడుతున్నారు, మనం చూస్తూనే ఉన్నాము. ఆ సినిమా కోసం వాళ్ళ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చూస్తున్నాం కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చూసాను ఈ మధ్య ఎన్టీఆర్ గారు పోస్ట్ పెట్టారు. బాడీ అంటే వార్మప్ చేసి జిమ్ చేసి ఇప్పుడు ఫిట్ గా ఉన్నారు. ఇప్పుడు మొన్నదాకా సన్నగా అయ్యారు, ట్రోల్స్ వచ్చాయి, ఫ్యాన్స్ కొంచెం బాధపడ్డారు. అంటే సినిమా కోసం సన్నగైనా అవుతారు, లావుగైనా అవుతారు, ఎలాగైనా అవుతారు. మన తెలుగు హీరోస్ అంత డెడికేటెడ్ ఉంటారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే ప్రభాస్ గారు బాహుబలి కోసం చాలా వెయిట్ పెరిగారు, అనుష్క గారు సైడ్ జీరో కోసం లావ్ అయ్యారు, ఇప్పుడు ఎన్టీఆర్ గారు అట్లా మన మూవీస్ కోసం ఇట్లా వీళ్ళు సన్నగైనా అవుతారు, అవసరమైతే బాడీ బిల్డింగ్ చేసి 6 ప్యాక్ లైవ్ కూడా సాధిస్తారు. అంటే ఇంకా దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, రామ్ చరణ్ కూడా రీసెంట్ గా ఇంకొక పోస్ట్ చేశారు ఆయన బాడీ గురించి. సో ఆయన బాడీని 2026 లో ఎవరు కూడా బీట్ చేయలేరు అనే లోపే ఈ పోస్ట్ వచ్చింది కదా. సో మరి వాళ్ళిద్దరికే పోటీ పడుతుంది అంటారా? మరి డ్రాగన్ ఇటు సైడ్ చూసుకుంటేనేమో మనకి ఇన్ని సినిమాలు ఉన్నాయి కదా. పోటీ లేదు, ఏ మూవీ ఆ మూవీనే ఉంటది. ఎవరి ఫిట్నెస్ వాళ్ళే. కానీ నాకు ఎక్కువ పెద్దలో ఆ లుక్స్ కానీ ఆ పోస్ట్ కానీ ఆయన బాడీ కానీ బాగా నచ్చింది. రామ్ చరణ్ అయితే బాగుంది, ఫిట్నెస్ బాగా నచ్చింది. అంటే పెద్దకి డ్రాగన్ కి పోటీ పెడితే ఎట్లుంటది మరి? పోటీ అంటే తెలియదు కదా, అటు కంపారిజన్ కాలేదు కదా. అట్లీస్ట్ డ్రాగన్ కి సంబంధించిన అప్డేట్లు ఏం లేదు. పిక్స్ వచ్చాయేమో కానీ కనీసం టీజర్ ఏం రిలీజ్ కాల. పెద్దకి చాలా అప్డేటెడ్ ఉన్నాయి, పిక్స్ వచ్చాయి, టీజర్ ఉంది, సాంగ్స్ వదిలాడు 2-3. అందుకని చెప్పగలం ఇప్పుడు పెద్ద అయితే బాగుంది అని చెప్పగలం, కానీ డ్రాగన్ ఏం రిలీజ్ కాలేదు కాబట్టి